ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు చూడండి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోడ్ మ్యాప్కి సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే 11.11 కోట్ల రూపాయలని వాళ్ళు చేయడం జరిగింది. ఆ రోడ్ మ్యాప్ అధ్యక్ష చూసినట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనింగ్ సిటీ అధ్యక్ష మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రం మీద ఎంత వివక్ష చూపిస్తుందని చెప్పడానికి నేను ఒక విషయాన్ని మీకు చూపిస్తా అధ్యక్ష. రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది. ఈ రోడ్ మ్యాప్ చూసినట్టయితే అధ్యక్ష 11.11 కోట్ల రూపాయలని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బనైజ్ సిటీకి వాళ్ళు కేటాయించారు అధ్యక్ష. దీంతో మీరు చూసినట్టయితే అధ్యక్ష హైదరాబాద్ మీరు అధ్యక్ష మీరు చూసినట్టయితే తెలంగాణ అధ్యక్ష ఫాస్టెస్ట్ అర్బనింగ్ సిటీలో సంబంధించి అధ్యక్ష అర్బన్ పాపులేషన్ గ్రోత్ అధ్యక్ష 3.2 అధ్యక్ష. నేషనల్ యావరేజ్ కంటే కూడా ఈరోజు హైదరాబాద్ సిటీ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది అధ్యక్ష. అందుకనే కేంద్ర ప్రభుత్వం మనం ప్రవేశపెట్టినటువంటి ఈ అర్బనైజింగ్ సిటీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా హైదరాబాద్ సిటీని కూడా సవతి తల్లి ప్రేమ చూపించిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం అధ్యక్ష. మీరు చూసినట్టయితే అధ్యక్ష మీరు చూసినట్టయితే మొన్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఇయర్స్ కు సంబంధించినటువంటి అలొకేషన్ ఆఫ్ ద నెట్ ప్రొసీడింగ్ ఆఫ్ ద యూనియన్ ట్యాక్స్ సంబంధించి అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ది 15th ఫైనాన్స్ కమిషన్ అధ్యక్ష రికమెండేషన్ ఒకటి ఇచ్చింది. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్లో కూడా ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించి కూడా ఎక్కడ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అధ్యక్ష. కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఈరోజు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అధ్యక్ష, ఈ హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి సమస్యల మీద చెప్పాల్సినటువంటి బాధ్యత మాకుంది. హైదరాబాద్లో అధ్యక్ష ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే మ్యాండేటరీగా డీలిమిటేషన్ ప్రాసెస్ జరిగేటువంటి ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ సిటీ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది అధ్యక్ష. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ని మేము మీ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అధ్యక్ష మనం శాసనసభకు సంబంధించిన రూల్ బుక్లో కూడా ముందు మాటగా రాసుకున్నాం. ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే బయట దేశాలకు తెచ్చుకున్నది కాదు అధ్యక్ష. ఈ ముందు మాటలో రాసుకున్న దాని ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రం భారత యూనియన్లో 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన ఆవిర్భవించింది. నూతన రాష్ట్రం ఏర్పాటైన పర్యవసనంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చెందిన నియమముల కమిటీ రాష్ట్రసభ ఆవశ్యకత గురించి సంబంధించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో గల నిబంధనల దృష్ట్యా మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు మరియు లోక్సభ కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలను పరిశీలించింది. పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత మార్చి 18, 2015 నాడు కొత్తగా దీన్ని బుక్లో అమలులోకి తీసుకొచ్చారు అధ్యక్ష. దీనిలో భాగంగా 316 పేజీ నెంబర్ 128లో చెప్పినట్టుగా సభలో మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి, లేకపోతే కార్యకలాపం ఆటించగలగదు, హేళన ధనులు చేయరాదు అధ్యక్ష. ఇక్కడ అటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంటే నేను పొద్దున కూడా మీకు చెప్పిన అధ్యక్ష, ఒక గౌరవ శాసనసభ్యురాలు మంత్రికి సంబంధించినటువంటి వీడియో మార్ఫింగ్ చేసినప్పుడు మీరు కేసు పెడతారు. నేను అటువంటి వాళ్ళని ఒక టాడా కేసు ఉంటుంది. అటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సభ్యులుగానే ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి దయచేసి మీరు మళ్ళీ కూడా కొడతాను ఈ యొక్క ప్రకారంగా బెదిరించి చంపుతామనేటువంటి విధంగా, బయటికి రమ్మనే విధంగా
అందులో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఆడ మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే, ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష. ఇది కొత్తగా వాళ్ళేదో ఇలా పెద్ద సత్య హరిశ్చంద్రునికి సచ్చీలుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మేము చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు బాధ్యత నిర్వహించాలి. మిమ్మల్ని కూడా కోరుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటుంటే, బూతులు తిరుగుతూ ఉంటుంటే, సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటుంటే, శాసనసభకు సంబంధించి అటువంటి వాళ్ళు మొదటి సభ, ఇది 3వ సభ, మొదటి సభ నుంచి కూడా అదేవిధంగా వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి లేదా వ్యవస్థకు సంబంధించిన అవమానకర పరిస్థితులలో ఇది మంచిది కాదు అధ్యక్ష. దయచేసి నేను శాసనసభ వ్యవహారాల మంత్రి గారు లేరు, కానీ మీరే దయచేసి ఇవాళ ఈ అంశానికి సంబంధించి రూల్ బుక్ కావచ్చు, ముందు మాట కావచ్చు, మనం ఈ చట్టాన్ని 2018లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కేసీఆర్ గారు, ఇలా మాజీ ముఖ్యమంత్రి వారి తప్ప శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన నడిచింది అధ్యక్ష. ఇది ఇలా మనోడు చెప్పిన 320 ప్రకారంగా ఒక మంత్రి మీదనో ఒక సభ్యుని మీద మాట్లాడితే మీకు నోటీస్ ఇవ్వాలి. ఏది పడితే దానికి వచ్చినట్టు మాట్లాడితే మీరు సభ్యునిగా మీరు స్పీకర్గా అవకాశం ఇచ్చినారు. అధికారం మిమ్మల్ని ప్రశ్నించాలి కానీ సభ్యులతో నేరుగా ఘర్షణ పడే విధానాన్ని ఏదైతే అవలంబిస్తానో ఇది మంచిది కాదని తమరి దృష్టికి తీసుకొని వస్తాను అధ్యక్ష. ఇంతకు మునుపు కూడా సభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా నేను ప్రతిపక్షాలకు మళ్ళీ ప్రాధేయపడ్డా, మీ సీట్లలో మీరు కూర్చోండి అంటే వాళ్ళు కూర్చోకుండా ఈ విధంగా పోడియంలోకి వచ్చి ఆ విధంగా చేసుడు అది మంచి పద్ధతి కాదు. సభా సాంప్రదాయాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఉన్నది, హక్కు ఉన్నది. మరి చైర్ పర్మిషన్తో సభ్యుడు మాట్లాడుతుండగా ప్రతిపక్షాలు 4 రోజుల నుంచి ఇదే విధంగా ప్రవర్తన చేస్తున్నారు. ఇది కొత్త సభ్యులకు చాలా వింతగా అనిపిస్తున్న సభల ఈ విధంగా ప్రాక్టీస్ మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.